అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. రాక్షసులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? రాక్షసులు అనే పదం వినపడగానే మన మనస్సులో ఒక రకమైన భయం, వారి దోషపూరిత ప్రవర్తన, వారి పట్ల అసహ్యం కలుగుతాయి. ఎందుకంటే వారి గురించి, వారి మనోభావాల గురించి మనం విన్న కథలు అలా మన మనస్సులో ముద్రలు వేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు, ప్రవర్తనలు ఎలా ఉన్నా, యుగాలు అనుసరించిన వారి బుద్ధులు మాత్రం మారలేదు. అటువంటి బుద్ధి కలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు. మొదటిలో అంటే కృతయుగంలో రాక్షసులు జలములో నివసించేవారట. అక్కడి నుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగలించటం లాంటివి చేయటము వలన భగవంతుడు మత్స్యావతారమెత్తి, వరాహావతారమెత్తి వారిని సంహరించాడు. ఇలా కాదు అని వాళ్ళు నీళ్ల మధ్యలో దీవులలో చేరి లోకములో దుర్మార్గములు చేయటము మాత్రమే కాక ఆ భావాలను వ్యాపింపజేయాలని ప్రయత్నించారు. అయితే అప్పుడు కూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్ళని నిర్మూలించాడు. ఇలా కూడా లాభం లేదు, మన కార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని సంకల్పించి కంస, దుర్యోధన, జరాసంధ, శిశుపాలాది రూపాలలో మానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించి చాలా వరకు మానవ జాతిని తమకు అనుకూలంగా మార్చగలిగారు. ఆయన కూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి సద్బుద్ధి కలిగిన మానవుల ద్వారానే వారిని ఊచకోత కోయించి మానవుల కర్తవ్యాన్ని తెలియపరిచాడు. ఇక మనం బయట ఉండే వాసుదేవుని నుండి మనం తప్పించుకోలేము. ఆయనకు దొరకకుండా ఉండేందుకు ఎక్కడ చేరి ఎన్ని ప్రయత్నాలు సాగించినా బాగా ఆలోచించి ఈ కలియుగంలో మానవ మనస్సులో నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడి నుండి తమ పనులు కొనసాగిస్తున్నారు. అందుకే మనలో కోపాలు, ఈర్ష్య, అసూయాది గుణాలు, ధర్మ విరుద్ధమైన ప్రవర్తన, భగవంతుని ఉనికిని వ్యతిరేకించటం, సాటి జీవుల పట్ల జాలి లేకపోవటం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి. మనలోనే నివాసమున్న ఈ రాక్షస జాతి మనమాదమరిచి ఉన్న సందర్భంలో మన మనస్సును అరిషడ్వర్గాల వైపు మరలించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అది మరిచామో మనలో వారి గుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమే కవచాన్ని ధరించి, ప్రేమ, సమధమాధులనే ఆయుధాలు ధరించి జాగరూకులమై ఉండాలి. వాళ్ళు తలెత్తిన ప్రతిసారి చావు దెబ్బతీయాలి. ఇది చాలా కష్టతరమైన పోరాటం. ఎదుట ఉన్న శత్రువులనైతే కనిపెట్టి ఉండవచ్చు, లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టి ఉండటమే పెద్ద కష్టం. ఇక యుద్ధమెంత కఠినమో ఆలోచించాలి మనం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన పతనం ఖాయం. తస్మాత్ జాగ్రత్త. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.